రామ్ రామ్ ఫ్రెండ్స్, ఒక మంచి స్టోరీ చెప్తా వినండి. కృష్ణ భగవానుడు అర్జునుడు మామూలుగా భూమి మీద తిరుగుతూ ఉంటే అర్జునుడికి ఒక బెగ్గర్ కనిపిస్తాడు. ఆ బెగ్గర్ కనిపించినప్పుడు కృష్ణ భగవానుని అర్జునుడు అడుగుతాడు, ఎందుకు ఈ మనుషుల మధ్య ఈ భేదాలు అని. సో కృష్ణ భగవానుడు ఏం సపోర్ట్ చేయకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు. అయితే అర్జునుడికి జాలిగా ఉండే ముందే అతని దగ్గరికి వెళ్ళి బెగ్గర్ దగ్గరికి వెళ్ళి, ఎందుకు నువ్వు అడుగుతున్నావు అంటే మన కడుపు తిప్పాలని చెప్పేసరికి గోల్డ్ కాయిన్స్ ఇస్తాడు, మంచిగా బతుకు అని. ఈ బెగ్గర్ ఏం చేస్తాడు, ఆ గోల్డ్ కాయిన్స్ తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తున్న దారిలో ఆలోచించుకుంటూ వెళ్తాడు, ఏంటంటే మంచిగా ఇల్లు కొనాలి, మంచిగా బతకాలి, మంచిగా పొలాలు తీసుకోవాలి అని. సో వెళ్తున్న దారిలో దొంగలు అతని మీద దాడి చేసి ఆ దొంగ అతను కొట్టేసి తన్నేసి ఆ గోల్డ్ కాయిన్స్ తీసుకొని వెళ్ళిపోతాడు. మరుసటి రోజు సేమ్ ప్లేస్కి వచ్చి మళ్ళీ బెగ్గింగ్ చేస్తూ ఉంటాడు. అర్జునుడు చూసి, నిన్ననే గోల్డ్ కాయిన్స్ ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు అడుక్కుంటున్నావు అంటే, నిన్న నన్ను దొంగతనం చేశారు, నా గోల్డ్ కాయిన్స్ అన్ని తీసుకొని నన్ను కొట్టేసి వెళ్ళిపోయారు అంటే, సరే అని సరే వజ్రం ఇస్తాడు. ఆ వజ్రం వచ్చేసి గోల్డ్ కాయిన్స్ కన్నా వాల్యూ ఎక్కువ. అయితే ఆ వజ్రం తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్తున్నప్పుడు సేమ్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక 5-6 కుండలు ఉంటాయి. ఆ కుండలో ఒక కుండలో పెడతాడు. ఈ బెగ్గర్ది దరిద్రం ఎంత పీక్స్లో ఉందంటే, బెగ్గర్ వాళ్ళ వైఫ్ ఏం చేస్తుంది, ఆ 5-6 కుండలలో ఒక కుండలో పెడతాడు కదా, ఏ దాంట్లో పెట్టినా అదే కుండ తీసుకొని పోతుంది వాటర్ తేయడానికి. ఆ వాటర్ తేయడానికి వెళ్తే ఆ కుండ మనం ఏమంటాం, నదిలో ముంచుతుంది. ముంచంగానే దాంట్లో ఉన్న డైమండ్ వచ్చేసి వాటర్తో పాటు ఫ్లో అయిపోతుంది, పోతుంది. అది కూడా పోతుంది, ఇంకా ఏం చేయలేం కదా, వాడి దరిద్రం అట్లుంది. సో మళ్ళీ బెగ్గర్ నెక్స్ట్ డే మళ్ళా వస్తాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ అడుక్కుంటా ఉంటే ఈసారి అర్జునుడికి సంఖ్య ఫిరాంచింది. అంటే మొత్తం ఎక్కడికో చక్క పోతాడు. మళ్ళీ బెగ్గర దగ్గర పోయి, మొన్న గోల్డ్ కాయిన్స్ ఇచ్చిన, నిన్న వజ్రం ఇచ్చిన, ఏందా నీ దరిద్రం ఇంత పీక్స్లో ఉంది అంటే అప్పుడు కృష్ణ భగవానుడు వచ్చి 2 కాయిన్స్ ఇస్తాడు. బెగ్గర్కి ఎట్లనో తెలుసు, ఇది కూడా పోతుంది నాకెందుకు అన్నట్టు మెల్లగా నీరసంగా, అదే బాధలో పోతారు కదా, ఇది కూడా పోతుంది నా దగ్గర ఉండదని, ఏం చేద్దాం అట్లా పోతా ఉన్నప్పుడు ఆపోజిట్లో ఒక చేపల మనిషి వస్తూ ఉంటారు. చేపలు అమ్మడానికి ఉంటారు కదా, చేపలు అమ్మేటోళ్ళు. మళ్ళీ చేపలు తీసుకొని వస్తూ ఉంటారు. ఆ చేపలు తీసుకొని వచ్చేటోళ్ళ దగ్గర ఆ చేపలన్నీ చచ్చిపోతే ఒక చేప మాత్రం కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఆ బెగ్గర్కి ఒక థాట్ వస్తుంది, ఈ కాయిన్స్ నేను తీసుకొని కూడా నా దగ్గర ఉండట్లేదు కదా, ఒక చేపదన్న పానం కాపాడినట్లయితాం అన్నట్టు ఆ చేపని కొంటాడు. కొనేసి ఆ చేపని తీసుకుపోయి వాటర్లో వదిలేస్తాడు. వాటర్లో వదిలేయగానే ఆ చేప, అదే ఏదైతే డైమండ్ మిస్ అయిందో వాటర్లో, ఆ చేపలో కడుపులో నుంచి ఆ డైమండ్ వస్తుంది. ఆ డైమండ్ వచ్చి ఆ బెగ్గర్కి ఇస్తుంది. ఆ బెగ్గర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి దొరికింది అని గట్టిగా అరుస్తూ ఉంటే, అదే టైంలో ఆ దొంగ ఎవరైతే గోల్డ్ కాయిన్స్ తీసుకున్నాడో బెగ్గర్ని కొట్టి, ఆ దొంగ అట్లా వెళ్తూ ఉంటే దొంగ అనుకుంటాడు నన్ను చూసి అరుస్తున్నాడేమో అనుకొని పరిగెత్తుకుంటా ఆ బెగ్గర దగ్గరకు వస్తాడు. నువ్వు అట్లా అరవకు, ఊరోళ్ళు వింటే నన్ను కొడతారు, ఇగో నీ గోల్డ్ కాయిన్స్ నువ్వు తీసేసుకొని ఇచ్చేస్తాడు. ఆ గోల్డ్ కాయిన్స్ దొరుకుతాయి, డైమండ్ దొరుకుతుంది. అయితే అర్జునుడు షాక్ అవుతాడు. అర్జున, నేను 2 సార్లు ఇస్తే పోయాయి, నువ్వు ఇచ్చిన 2 కాయిన్స్ ఎందుకు ఆ రిటర్న్ కూడా వచ్చినాయి అంటే, కృష్ణ భగవానుడు అంటాడు, నువ్వు గోల్డ్ కాయిన్స్ ఇచ్చావు, తన కోసమే ఆలోచించాడు. నువ్వు వజ్రం ఇచ్చావు, తన కోసమే ఆలోచించాడు. నేను 2 కాయిన్స్ ఇచ్చాను, తను వేరేల గురించి ఆలోచించాడు. వేరేలు ఎవరు, చేప కొట్టుమిట్టాడుతుండే పానంతో, సో ఆ చేపను బతికిద్దామని ఆలోచించాడు. అందుకే నేను ఇప్పుడు వాడి గురించి ఆలోచించడం మొదలు పెట్టాను అన్నాడు. అదేనంగానే అర్జునుడు, నీకు పెద్ద దండం కృష్ణ భగవాన అని చెప్పేసి ఎండ్ చేస్తారు. సో ఈ స్టోరీ అయిపోయింది గైస్. నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ చేస్తాను. సో అంటిల్ దెన్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్టివ్ మోటివ్ కోసం. థ్యాంక్ యూ.